సమయంలో ఇంతవరకు ప్రభు మన సన్నిధి మనతో ఉంచి నడిపిస్తున్నారు. మరి దేవుని వాక్య వెలుగులో మనం పరీక్షించుకొని ప్రభు బల కొరకు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మరి నేను పరలోక రాజ్యాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరలోక రాజ్యం ఉపమానాల్లో అంటే మనం సిద్ధపాటు దేవుడు రాకడ పౌరస్వరం దేశంలో వినబడుచున్నది. అది రాకడ స్వరం. సో పెండ్లి కుమార్తె సంఘంగా రమ్ము, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పేటువంటి వారంగా మనం సిద్ధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి అంతకుముందు మనం పరలోక రాజ్యము పెండ్లి కుమార్ని ఎదుర్కొనటానికి తమ దివిటీలు పట్టుకొని ఎదుర్కొనటానికి పోలినటువంటి కన్యకలు 10 మంది కన్యకలు పోలి ఉన్నది అని ప్రభు మనకి జ్ఞాపకం చేశారు. సో దాంట్లో మనం సిద్ధపడాల్సింది ఏంటంటే, వాళ్ళు సిద్ధపాటు లేనందువలన వాళ్ళు వెళ్ళలేపారు. తర్వాత వచ్చి వాళ్ళు తలుపు కొడితే ఆయన నేను ఎవరు మిమ్మల్ని ఎరగను అన్నాడు. కాబట్టి ఆ గడియనను ఆ దినమైన మీకు తెలియదు కనుక మెలకువగా ఉండమని ప్రభు జ్ఞాపకం. సో మెలకువ జీవితం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. సిద్ధపాటు మనం ఆత్మ కలిగి, దేవుడు అందరికీ ఆత్మ ద్వారా రక్షించుకున్నాడు. ఆత్మ నింపుదల అనే అనుభవం మనం అందరం కూడా కలిగి ఉంటే తప్పకుండా ప్రభు ఎప్పుడు వచ్చినా, ఏ సమయం వచ్చినా, ఏ గడి వచ్చినా మన డ్యూటీల్ని, మన రక్షణ డ్యూటీని సిద్ధపరచుకుని వెంటనే మనం వెళ్ళటానికి అవకాశం. ఆత్మ నింపుదల లేకపోతే, ఆత్మ నడిపింపు లేకపోతే, ఆత్మానుసారంగా మనం జీవించకపోతే మనం పోగొట్టుకుంటాము అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. రెండో పరలోక రాజ్యం మరొక ఉపమానం. ప్రభు ఒక మనుషుడు దేశాంతరానికి పోతూ తన దాసును పిలిచి వారికి తన ఆస్తి అప్పగించినట్లుండును. తన ఆస్తి అప్పగించినట్లుండును. సో తన ఆస్తి పంచిపెట్టల, కానీ అప్పగించాడంటే తప్పకుండా జవాబుదారీతనం ఉంటుంది. సో దాసులు కాబట్టి వాళ్ళు వారి ఇచ్చిన దాన్ని రెట్టింపు చేస్తూ వచ్చారు. దాని గురించి మనం ధ్యానం చేస్తూ మనం మధ్యలో ఆగిపోయాం. అంటే 5 విషయాల్లో రెండో విషయంలో మనం ఆగిపోయాం. దాన్ని మనం ఈరోజు కొనసాగిద్దాం. అది చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి మనం 30 వచ్చిన వరకు మళ్ళీ అందరం మార్చి చదువుకుందాం త్వరగా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 వచనం నుంచి 30 వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. బైబిల్లో ఉన్న వారందరూ కూడా చూడండి, కలిసి అందరం చదువుదాం. అంటే మీరందరూ కూడా, నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ కలిసి ఒక వచనం స్పష్టంగా మనం చదువుకుంటూ, మనం ఏదో చదివం కాదు కానీ ఆలోచించుకుంటూ దేవుడు మనతో మాటలలాగు మనం ధ్యానపూర్వకంగా మనం చదువుదాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఐదు తలాంతులు తీసుకుని వాడు వదిలి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను.
తర్వాత ఒక తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నువ్వు విత్తని చోట కొయ్యవాడును, చల్లని చోట పంట కూర్చున్నవాడనైనా కఠినుడు అని నేను ఎరుగుదును. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కొయ్యవాడును, చల్లని చోట పంట కూర్చోవాడనైనా నన్ను నువ్వు ఎరుగుదువా? ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. మరియు పనికి మాలిన ఆ దాసును వెలుపల చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరకటి ఉండునెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కు మనందరి కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరలోక తండ్రి, పరిశుద్ధాత్మ దేవాన్ని స్తుతునైనా ప్రేమించి పరిశుద్ధనం ప్రభుదినంలో మీ సన్నిధిలో ఆయన సాగిలపడి నేను స్తుతించుకోవడానికి నేను చిన్న కృపను బట్టి కొందలు ఎంతవరకునైనా ప్రారంభ ప్రార్థనలో, ఆరాధనలో, మొదటి వర్తమానంలో ప్రభువా అయ్యా మీరు తోడుగా నడిపించావు ప్రభు, నీ స్తోత్రాలు. సమ్మెను కూడా నీ వాక్య వెలుగులో మా జీవితాలను పరీక్షించాయా, సరి చేసుకొని యోగ్యంగా నీ బలలో పాలు పొందుటకు మీ కృప దయచేయమని, బలహీన వచ్చేవాడిని ఆయన నీ మాటలు చెప్పడానికి ఎటువంటి యోగ్యత లేని వాడిని ప్రభా, నీ దాసును స్లో చోటకు మరుగుపరిచి మాకు ఏ మాటలు అవసరమైనా ప్రభా మీరు మాట్లాడి మీరు మహిం పొందమని, ప్రతి బిడ్డ హృదయాలు తెరుగునైనా గ్రహించగల మనసు లోబడి హృదయాన్ని దయచేసి మీరు మాట్లాడి మీరు మహిం పొందమని యేసుక్రీస్తు వారి శక్తి కలిపిన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సమయంలో లేదా చాలా జాగ్రత్త ఉపమానంలో ఒక మనుషుడు దేశాంతరానికి ప్రయాణమై తన దాసును పిలిచి తన ఆస్తి వారికి అప్పగించినట్లుండును, తన ఆస్తి వారికి అప్పగించినట్లుండును. సో ఇక్కడ ఆస్తి ఏ రూపంలో ఆయన అప్పగించాడంటే తలాంతు రూపంలో అప్పగించాడు. తలాంతు అంటే చెప్పాను, తలాంతు అంటే అది గ్రీకు పదం. ఇచ్చిన దాన్ని రెట్టింపు చేయటం అని అర్థం అనమాట. ఇచ్చిన దానిని రెట్టింపు చేయటం అని అర్థం. ఇక్కడ ఆస్తి అనేది జీవితం అని చెప్పాడు. ఆస్తి అంటే జీవితం. సో ఆస్తి జీవితంగా దేవుడు మనకి అప్పగించి, అంటే తన జీవాన్ని మనకిచ్చి నూతన సృష్టిగా చేసి ఈ జీవితాన్ని ఆయన కొరకు జీవించాలి. సో ఎప్పుడైతే మనం ఆయన కొరకు జీవిస్తామో దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం రెట్టింపు చేస్తాం. అంటే నీ జీవితం ద్వారా ఇంకో ఇతన్ని నీవు రక్షణలోనికి నడిపిస్తావు, అనేకల్ని రక్షణలోకి నడిపిస్తాం. అది రెట్టింపు చేయటం అని. సో ఇది వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ ఆస్తి ఎలా పెంచంటే వాళ్ళ సామర్థ్యం. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చారు.
ఏంటి సామర్థ్యం అంటే మనకి 3 రకాల సామర్థ్యాలు. మన ఎబిలిటీ, ఫిజికల్ ఎబిలిటీ, స్పిరిచువల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ. స్పిరిచువల్, మెంటల్, స్పిరిచువల్. ఫిజికల్ మనకి భౌతికమైన సామర్థ్యం ఉంటుంది, మానసిక సామర్థ్యం ఉంటుంది, ఆత్మీయ సామర్థ్యం ఉంటుంది. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు వ్యాపారం చేశారు అని. 5 తీసుకునేవాడు వ్యాపారం చేసి. సో ఇక్కడ వ్యాపారం అంటే ఇచ్చింది ఖర్చు పెట్టారు. సో ఇక్కడ జీవితం మనం ఈ 4 కోణాల్లో మనం జీవితాన్ని మనం ఖర్చు పెట్టాలి. అంటే ప్రభావితం చేయాలి. మన జీవితం దేవుడిచ్చిన నూతన జీవితం ఇది. దేవుడిచ్చిన నూతన జీవం, ఆయన జీవం మనకిచ్చాడు. అదే నిత్య జీవం. ఒక మాటలు చెప్పాలంటే నిత్య జీవం మనకిచ్చాడు, అంటే రక్షణ అంటారు. సో ఈ రక్షణ మన జీవితంలో మనం దేవుడు రక్షించింది నీ వరకు కాదు, నువ్వు ఇతరులకి రక్షణకరంగా ఉండాలి. నీ జీవితంలో ఇతరులను రక్షణ నడిపించాలి. దేవుడు అబ్రహాంను పిలిచి అబ్రహాంకు ఆస్వాదించి నువ్వు అనేకులకి ఆసక్తికరంగా ఉండాలి అని ప్రభువు ఉన్నావు. సో మన జీవితం మన కొరకు కాదు, మనం దేవుని కొరకు, ఇతరుల కొరకు మనం జీవించే జీవితం. సో మన జీవితం 4 కోణాలు మనం జీవిస్తాం. ఒకటి వ్యక్తిగత జీవితం, రెండోది కుటుంబ జీవితం, మూడోది సంఘ జీవితం, నాలుగోది అంటే సమాజ జీవితం, సమాజంలో మన. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 4 కోణాలు మన జీవితాన్ని మనం వ్యక్తం చేయాలి. మన జీవితం మనం ఈ లోకంలో మనం జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి. మన జీవితం అనుకునే ఇంకా జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇప్పుడు జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకుని యేసుక్రీస్తునందరి విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను అన్నాడు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు. సో మన జీవితం విశ్వాస జీవితం. దేవుడు అంటే పూర్తిగా దేవుడి మీద ఆధారపడే జీవితం మన ఆధారం ఆయనే. సో ఈ దాసులు అంటే మాకేం లేదు, అంత దేవుడు ఆయన ఇచ్చింది ఆయన కొరకు జీవించాలి అనుకోండి. ఒక మాట అంటాడు, జీవించేవారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించాలి అని. సో మనం 2 కోణాలు చూసాం. వ్యక్తిగత జీవితం మనకి కొలసే పత్రిక అంతా కూడా, ఈ కొలసే పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం మనకి ఈ 4 జీవితాలు మన జీవితంలో వ్యక్తిగత జీవితం గురించి 1 నుంచి 11 వచనాల్లో వ్యక్తిగత జీవితం గురించి మనం చూసాం. వ్యక్తిగత జీవితంలో మనం చంపుకోవాల్సింది, మనం విసర్జించవలసింది, మూడోది ధరించుకోవాల్సింది. అంటే ఈ జీవితంలో మనం ఇక జీవించే వరకు మీదుగానంటే నీలో శరీర కార్యాలు ఉంటాయి అనుకుని మన అవయాలు వీటిని ఏవేంటి అనేది మనకి కొలసే పత్రికలో చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తారు. కొలసే పత్రిక 3వ అధ్యాయం చూడండి. అక్కడ కొలసే పత్రిక, నువ్వు క్రీస్తు కూడా లేపబడినవారైతే, అంటే నువ్వు నూతన సృష్టిగా చేయబడి ఉంటే, యేసుక్రీస్తులో లేపబడిన వారైతే నువ్వు పైన వాటిని వెతుకు, భూసంబంధ వాటి మీ మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు మృతి పొందారు, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడింది. పైన వాటి మీద కానీ భూసంబంధ మాట పెట్టుకోకూడదు. ఎందుకంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో మనం ప్రత్యక్షపడతాం. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా పైన వాటినే మనం చూస్తూ అంటే జీవించాలి. భూ సంబంధం వాటి మీద అంటే మనం లోక సంబంధంగా లోకానుసారంగా మనం జీవించే జీవితం కాదు మన జీవితాలు. దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేశాడు, ఆయన కొరకు మనం జీవిస్తున్నాం. అంటే ఆత్మీయ జీవితం తనిచ్చిన ఆత్మలో మనం నూతన జీవం ఆత్మానుసారంగా ఆత్మలో జీవించాలి. సరే, కాబట్టి దాంట్లో మనం చూసాం మన అవయాలు చంపవలసిన కొన్ని ఇక్కడ చూసాం. మన కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో జారత్వం, అపవిత్రత, 5వ వచనం చూసాం. భూమి మీద ఉన్న మీ అవయాలు అనగా జారత్వం, అపవిత్రత, కామాత్రత, దురాశ,
విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. వాటిని చంపివేయండి. అంటే వాటిని సిలువేసేయండి. మనం 3 సిలువల గురించి చెప్పాను. మనం నేను అనేది సిలువేసుకున్నాం, శరీరేచ్ఛలు సిలువేసుకున్నాం, లోకానికి సిలువేసుకున్నాం. సో వీటిని మనం ఈ శరీర క్రియలన్నీ కూడా చంపుకోవాలి, సిలువేసాం. కానీ మనం దేహం విమోచన జరగలేదు కనుక, దేహంలో ఉన్నాం కనుక మనకి లోక మాలిన్యం అంటుకుంటుంది కనుక మనం ఎప్పుడు కూడా మన శరీరకి చంపుతుంటేనే మనం ఆయన జీవిస్తాము, గుర్తుపెట్టుకొని. అందుకనే పౌలు నేను దినదినము చనిపోతాను అంటాడు. దినదినము చనిపోతాను. ఎందుకంటే మనలో ఇంత చేసిన మనలో అహం రావచ్చు, మళ్ళీ లేకపోతే గర్వం వస్తుంది, అతిశయం వస్తుంది. సో ఎంత పెద్ద వాళ్ళైనా మరి మనం పడిపోయే పరిస్థితులు వస్తాయి. దావీదు అంటే మరి ఉదయాన్నిసార్లుడే పడిపోయాడు, ఎన్నోసార్లు పడిపోతాం. కాబట్టి నీ శరీర క్రియల్ని, శరీర కార్యాలని నువ్వు చంపుకుంటుంటేనే మనం జీవిస్తాము, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి రోజు చేయాల్సిన పని అదే, రోజు చేయాల్సిన. దినదినము ఐఎమ్ డైయింగ్, వదకుతే పని గొర్రెలాగా నేను ఉన్నాను అని పౌల్లో చెప్తాడు. సరే, రెండోది మనం చూసాం, వ్యక్తిగత జీవితం తర్వాత కుటుంబ జీవితంలో మన జీవితాన్ని కాపాడుకోవాలి. కుటుంబ జీవితంలో ఎలాగ మన జీవితం ప్రభావితం చేయాలి. కుటుంబం, దేవుడు నీకు భార్యని బిడ్డల్ని ఇచ్చినాడు. సో కుటుంబ జీవితాన్ని గురించి మనకి 3వ అధ్యాయంలో మనకి 18 నుంచి 22వ వచనం వరకు మనకు ఏం చెప్తాడంటే, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైంది. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టద్దు. పిల్లలారా మీరు అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు మాట వినండి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోదగినది. తండ్రులారా మీ పిల్లల విషయము, మీ పిల్లల మనసును పొంగకుండాన్నట్లు వారికి కోపం పుట్టింపకుడి అని. సో ఎవరు బాధ్యతలో, అన్ని కుటుంబంలో నీవు చేయాల్సిన బాధ్యత ఉంది, నీ భార్య. సో అది చేయగలిగితే కుటుంబ జీవితంలో నీ జీవితాన్ని, అంటే నువ్వు భర్తగా, లేకపోతే నువ్వు తండ్రిగా, భర్తగా నీ బాధ్యత. నువ్వు నాయకుడి కుటుంబంలో నీ జీవితం ప్రభావించాలి. నువ్వు తాగుబోతైతే నీ పిల్లలు తాగుబోతారు, నువ్వు తిట్టిపోతావైతే నీ పిల్లలు తిట్టిపోతావుతారు. సో నీ జీవితం వాళ్ళ మీద చాలా ప్రభావితం చేస్తుంది. సో కాబట్టి నీ జీవితం నీవు భయభక్తి కలిగి ఉంటే నీ బిడ్డలు కూడా అట్టి భయభక్తి నడుచుకుంటారు. అందుకనే 108 కీర్తనలో యెహోవాయందు భక్తి కలిగి ఆయన త్రోవలో నడిచేవారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ లోకట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది అంటాడు. నీ పిల్లలు ఒలి మొక్కల వలె ఉంటారు. సో ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. సో కాబట్టి మన కుటుంబంలో మనం ఎలాగా మన జీవితాన్ని ఖర్చు పెడుతున్నావు, నీ కుటుంబం, నీ బిడ్డల కొరకు, నీ భార్య కొరకు, లేకపోతే నువ్వు ఎంత వెచ్చించి వాళ్ళతో సమయం తీసుకొని వాళ్ళని దేవుని యొక్క భయభక్తులో పెంచుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కంఠం వదిలేయటం, వాడు ఇష్టానుసారంగా వాడు తిరుగుతున్నాడు, వాడు ఇష్టానుసారంగా. సో అంటే లెక్క చెప్పాలి దేవునికి, నీకు బిడ్డని ఇచ్చాను, ఏం చేసావు. సో దేవుడు మనకి ఇచ్చిన బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి అని అనేకసార్లు మనం చెప్తాం. ఎందుకంటే వాళ్ళు నడుస్తుందో వాడికి నేర్పు, వాడు పెద్దవాడిని తొలగిపోడు, వాడు చిన్నప్పుడే దాన్ని నేర్పించకపోతే వాడు, కాబట్టి మొక్క ఏముంది మాను వంగదు. కాబట్టి మన పిల్లల్ని మనం అంటే దేవుడు చెప్పినట్లు మనం చేయగలిగితే, దేవుని పిల్లరా ఆ భయభక్తి జీవితం నీ జీవితంలో నీ కుటుంబాన్ని నువ్వు మంచిగా దేవుని కొరకు పెంచుతూ, దేవుడు నీకు ఇచ్చిందాన్ని నీ కుటుంబాన్ని ఇంకా నీ కుటుంబం ద్వారా ఇంకా అనేక కుటుంబాలు కూడా ఆస్వాదించబడటానికి కారణం అవుతుంది. సో 2 కుటుంబాలు నేను మీకు జ్ఞాపం చేశాను. లోతు కుటుంబం. లోతు ఫస్ట్లో మంచి నిర్ణయం చేసుకున్నాడు. వాళ్ళ బాబాయ్తో, అబ్రాహాంతో నేను వస్తానన్నాడు. చక్కగా వచ్చాడు. చక్కగా మరి నాయన నువ్వు చెప్పినట్లు అన్ని విడిచిపెట్టేస్తాను, అన్ని కూడా విడిచిపెట్టాడు, తనతో వచ్చాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ వీళ్ళ కాపర్లకు కొంచెం గొడవ అయిందో వెంటనే
అబ్రహాం అంటాడు, అయ్యా మనకి బంధువులు, మనం గొడవద్దు, చాలా స్థలం ఉంది, ఇరుగా ఉన్నాం, నువ్వు ఎటు వెళ్తే, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తా. సో ప్రారంభంలో నీతిమంతుడు అని ఉంది, లోతు నీతిమంతుడే. కానీ ఎప్పుడైతే తన సొంత నిర్ణయం, మంచి ఆత్మీయ నాయకుని వదిలిపెట్టి, ఆత్మీయ తండ్రి లాంటి వాడు అబ్రహాం వదిలిపెట్టేసి తన సొంత నిర్ణయం చేసుకొని, బాగా ఇదే మంచి ఛాన్స్ అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి అది మంచి ఏదేం తోట వల్ల ఉంది, నీరు ఉంది, నాకేముండదు, సమృద్ధిగా అనుకున్నాడు. కానీ చెల్లి చాలా నష్టపోయాడు, చాలా బాగా. మరి ఆయన తీసుకెళ్ళటానికి ఉన్నప్పుడు అబ్రహాం మళ్ళీ వెళ్ళి 5 రోజులు నేను జయించి రావటం. సో ఎన్ని చేసినా కానీ కృతజ్ఞత లేనివాడుగా జీవించి తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. సో వాళ్ళతో పాటు నశించిన బాగుండేది. దేవుడు అబ్రహాం ప్రార్థన బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నం చేసిన, ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి మరి దేవదూతలు వచ్చి ప్రయత్నం చేసిన మరి భార్య ఉపస్తంభం అయిపోయింది. ఆ 2 కుమార్తెలు తండ్రితో మరి ఆ పాపం చేసి 2 జనాంగాలు అయ్యారు. అమ్మోనీయులు, మోయాబీలు, 2 జనాంగాలు. ఎవరు వీళ్ళు? శత్రువులు అయిపోయారు, ఇశ్రాయేలీలకి శత్రువులు అయిపోయారు. సో ఆ కుటుంబం చూడండి ఎంత దేవుడు మరి తను ప్రారంభించి మరి అబ్రహాంతో ఉండుంటే తను మంచిగా లోకాన్ని చూశాడు, లోక ఆశలు. సో తన్ని ఆకర్షించి విడిచిపోయినాడు. అలాగే ఇంకొక కుటుంబం చూసాం, యాకోబు కూడా విడిపోయిన వాడే. కానీ దేవునితో పెనుగులాడి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రభా, నా అన్న వచ్చి నన్ను చంపేస్తాడు, నువ్వు ఆశ్రయిస్తే కానీ నేను పోను అని పెనుగులాడి ఆశ్రయించబడ్డాడు. అయినా మళ్ళీ తప్పిపోయాడు. ఎక్కడంటే తను సొంతగా అక్కడ వేరే చోట, ఎక్కడ అదిగాడంటే మనం చూసాం 25వ అధ్యాయంలో ఆదికాండం, అక్కడ పాకాలు వేసుకొని అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండాలి అసలు వాస్తవంగా దేవుని లెక్క ప్రకారం. తను ఏం మాట ఇచ్చాడంటే అక్కడ బేతేల్ దగ్గర దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఒక నిచ్చెన వచ్చింది. అప్పుడు అమ్మ ఇది దేవుని స్థలమే, ఇది బేతేల్ అనుకుని అక్కడ నూనె పోసి ప్రార్థన చేస్తాడు. ప్రభా, నన్ను క్షేమంగా మళ్ళీ తీసుకొస్తే నేను ఇక్కడ నీకు మందిరం కడతాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం పట్టి వెళ్ళాడు. 20 సంవత్సరాలు అది చెప్పాడు, నాకు వచ్చిన దాంట్లో దక్షిణ పాకిస్తాన్ ప్రభా అని కూడా చెప్పాడు దేవునితో. అన్నీ మర్చిపోయి మళ్ళీ 25 సంవత్సరం తర్వాత మళ్ళీ అలా అన్న వస్తున్నానని తెలుసుకొని, అంటే అది విడిచిపెట్టు దేవునితో పెళ్ళంగిలాడి మొత్తానికి దీవించబడ్డాడు. ఆయన సుక్కోతులో, అక్కడ ఏముందంటే 25వ అధ్యాయంలో సుక్కోతులో అక్కడ పాకాలు వేసుకున్నాడు. సుక్కోతు అంటే స్వచిత్తం అని అర్థం. సుక్కోతు అంటే స్వచిత్తం, తన సంతోషంలో. అంటే అక్కడ పాకలు వేసుకొని అక్కడ ఉన్నాడు. అక్కడ నుంచి అక్కడ ఈ మొయాబులో పాపం చేయటానికి వాళ్ళు ఇదైపోయారు. చాలా అక్కడ భయంకరమైన పరిస్థితి. చూడండి, ఎప్పుడైతే అయితే దేవుడు మళ్ళీ 25వ అధ్యాయంలో తను దేవుడు ప్రత్యక్షపరుచుకొని ఏమన్నాడంటే, యాకోబు చూడండి ఒక మాట చదువుతున్నాయి. 25వ అధ్యాయం 1వ వచనంలో, సారీ 35, 25 కాదు, 35వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నువ్వు నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా. సో దేవుని భయము లేక దేవుని భక్తి గల కుటుంబం 3 విషయాలు చెప్పాడు. దేవుని ఆజ్ఞల్ని వింటది, రెండోది దేవుని ఆజ్ఞల్ని గైకొంటారు లేకపోతే లక్ష్య పెడతారు, మూడోది దేవుని ఆజ్ఞల్ని వాళ్ళు గౌరవిస్తారు. కాబట్టి వాళ్ళు ప్రేమిస్తారు, ఆరాధన చేస్తారు, విధేయత చూపిస్తారు, దేవుని సేవిస్తారు, సమర్పించుకుంటారు. ఇది చెప్పాను నేను మీకు. కాబట్టి ఈ 2 కుటుంబాలు చూడండి,
మంచిగా ప్రారంభమైనారు లోతు కుటుంబం. కానీ లోకాన్ని ఆశించి తన దేవుని యొక్క కృప ఎంత ఇచ్చినా నాశనానికి వెళ్ళిపోయారు. కానీ యాకోబు కూడా ఆ పరిస్థితిలో చాలాసార్లు తొట్టిల్లిపోయినా కానీ దేవుడు కనికరించి, సో దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించడం ఉంటుంది. యాకోబు మోసగాడే, కానీ పశ్చాత్తాపంతో దిద్దుకొని తన జీవితాన్ని మళ్ళీ సుక్కోతులో ఉన్నాక దేవుడు అక్కడ ఉన్న అక్కడ సుక్కోతులో నుంచి దేవుడు నువ్వు చెప్పిన నేను కాపాడిన ఆ దేశకెళ్ళి అక్కడ నివసించమంటాడు. అక్కడ నివసించి ఆశ్రయించబడతాడు. సో దేవునికి భయం, దేవుని ఆజ్ఞలు గైకొన్న వాళ్ళు, దేవుని బిడ్డరా, దేవుని ఆజ్ఞలు వింటారు, వాళ్ళు గైకొంటారు, వాళ్ళు గౌరవించి అలాంటి జీవిస్తారు. సో కాబట్టి నీ కుటుంబ జీవితం ఎలాగుంది? నీ కుటుంబం మరి దేవుడు నీ కుటుంబంలో కుటుంబ బలిపీఠం ఉండాలి. కుటుంబ బలిపీఠం అంటే కుటుంబ ప్రార్థన జీవితం ఉండాలి. సో ఒబేదెదోము ఇంట్లో ఆ మందసం ఉండటం వల్ల దేవుడు ఆ స్వతంత్రాన్ని ఆశ్రయించినట్లుగా నీ కుటుంబంలో దేవుని మందసం ఉందా? సో నీ కుటుంబంలో అందరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆజ్ఞలు గైకొంటూ మరి దేవుడు ఆ భయభక్తుల జీవితంలో మేము జీవిస్తే నీ కుటుంబం, నీ పిల్లల్ని చూస్తావు. తరతరాలు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగా. కానీ దేవునికి ఆశీర్వాదాలు 1000 తరాల వరకు కూడా దేవుని కృప నీకు ఉంటుందనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి నీ కుటుంబ జీవితంలో నీవు తప్పకుండా దేవుడు లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, తండ్రులారా, భర్తలారా, మీ భార్యని ప్రేమించాలి. పిల్లలకి చెప్తున్నాడు, మీ తల్లిదండ్రులకు విధేయులు ఉండండి. సో ఆ విధంగా కుటుంబం దేవుడు ఒక దినం వచ్చినప్పుడు దేవుడు ఆస్వాదించి ఆయన మనల్ని ఫలింపచేస్తాడు. అది నీ కుటుంబ జీవితం. నువ్వు ఎలాగా నీకు ఇచ్చిన ఆస్తి జీవితాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు, ఎలాగ వెచ్చిస్తున్నావు, భయం కలిగి దేవుని భక్తి కలిగి నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావా, లేకపోతే పరీక్షించుకొని సరి చేసుకో. మూడోది సంఘ జీవితం. సంఘంలో నువ్వు చేర్చబడ్డావు. కుటుంబాలు సంఘంలో చేర్చబడతాయి. సో కుటుంబం తర్వాత అనేక కుటుంబాలు సంఘం అంటారు, సంఘంలో అవి చేర్చబడతాయి. సో కుటుంబ జీవితాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మరి చూద్దాం. 3వ అధ్యాయం 12 నుంచి 17 వరకు త్వరగా మనం అక్కడ చదువుదాం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వాన్ని, వినయాన్ని, సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని ధరించుకొనుడి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడొకడు అనుకునేలా సహించుచు ఒకనొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణత అనుకుంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయాల్లో ఏల్చునని ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సో సంఘ జీవితంలో సంఘం అంటే ఎవరు? స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనేది ఆయన రక్తం చేత కొనబడి కడగబడినటువంటి దేవుని సంఘం. సో సంఘం అంటే ఎక్లీషియా అని అంటారు. ఎక్లీషియా అంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. ఇంగ్లీష్లో చర్చ్ అంటే హోలీ కాంగ్రిగేషన్ అంటే పరిశుద్ధ సమూహం. ఇది సంఘం అంటే. సో నీవు యేసు రక్తం కడగబడి పరిశుద్ధపరచబడినప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఎప్పుడైతే మనం నీటి బాప్తీసం ద్వారా యేసయ్య నా పాపలు చనిపోయి తిరిగి లేచాడని నువ్వు హృదయంలో ఇచ్చి దాన్ని అది ఆజ్ఞకి లోబడి దేవుడు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ పొందిన నమ్మవానికి శిక్ష విధించబడిన ఇది బాప్తీసం దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఇది నమ్మి బాప్తీసం పొందితే నువ్వు రక్షించబడదు, నమ్మవానికి శిక్ష. సో బాప్తీసం ద్వారా
నీవు సంఘంలో ఒక అంగంగా చేర్చబడుతున్నావు. పరిశుద్ధుల సమూహంలో నువ్వు కూడా పరిశుద్ధపరచబడి నీవు చేర్చబడుతున్నావు. హోలీ కాంగ్రిగేషన్. సో ఈ సంఘము అందుకని ఇక్కడ తర్వాత ఒక మాట ఏమన్నాడంటే, సంఘం అనేక వాటికి పోల్చాడు. సంఘం అనేది క్రీస్తు శరీరము. సంఘం అంటే క్రీస్తు శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. సో ఒక్కొక్కరు ఒక అవయవం అన్నమాట. సో ఆ అవయవాలన్నీ కలిసి పనిచేస్తాయి. అవి ఏ విధంగా కలిసి పనిచేస్తాయి, అలా జీవిస్తాం మనం దేవుని వాక్యం చేసాం. సో అందుకని ఇక్కడ ఒక మాట అంటాడు 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయాల్లో ఏల్చుండండి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడి. మనకి కొరింథీలో మాట్లాడుతూ అక్కడ ఒక మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడంటే 1 కొరింథీ 10వ అధ్యాయం మనకి టైటస్ పాస్టర్ గారు మనకి జ్ఞాపకం చేశారు. అక్కడ కూడా అందరూ ఆత్మసంబంధ పానీయం ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిడా బండ క్రీస్తే. పౌలు 1 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం చూడండి, 13వ వచనం. 12వ అధ్యాయం 13వ వచనంలో, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరములోనికి అంటే కింద ఏమొచ్చాడు, ఒక్క శరీరంగా ఉండటానికి అని అర్థం. ఒక్క శరీరంలోనికి అంటే ఒక శరీరంగా ఉండటానికి ఒక ఆత్మయందే బాప్తిజం పొందుతమి. మనమందరం ఒక ఆత్మనే పానం చేసిన వారమైతిని. సో అరణ్యంలో వీళ్ళు ఒకే ఆత్మ సంబంధం బండలోనే తాగారు, ఒకే ఆహారాన్ని మన్నాన్ని భుజించారు. సో ఆ సాదృశ్యం, ఆ సారూప్యం ఇక్కడ మనకి పోలుస్తూ ఆయన. సో ఇక్కడ ఒకే శరీరంగా ఉండటానికి మనం పిలువబడ్డాం. సో నీటి బాప్తిజం ద్వారా మనం సంఘంలో ఒక అంగంగా చేర్చబడుతున్నాం. ఇక్కడ ఆత్మ బాప్తిజం ద్వారా మనందరం ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డాం. సో ఈ రెండు అంటే నీటి బాప్తిజం, ఆత్మ బాప్తిజం అంటారు రెండు. ఒకడు శరీరం మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప అన్నాడు. సో శరీరంగా మనం నీటి బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చింది దాని కొరకు. బాప్తిజం నీటి. నా వెనక వచ్చేవాడు ఆయన శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇస్తాడు అని చెప్పాడు. సో ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం యేసు ప్రభువారు ఇచ్చేది. సో పెంతెకొస్తు దినాన వచ్చి అందరి మీద ఆయన దిగినప్పుడు ఆత్మచేత నింపబడి వాళ్ళందరూ కూడా మరి ఒక్క శరీరంగా ఉండటానికి వాళ్ళందరూ ఏకం చేయబడ్డారు, ఒక్క శరీరంగా. సో అది పరిశుద్ధాత్మ బాప్తిజం అంటారు. నీటి బాప్తిజం, పరిశుద్ధాత్మ గుర్తుపెట్టుకోండి. నీటి బాప్తిజం ద్వారా సంఘంలో ఒక అంగం చేర్చబడుతున్నాం. పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా మనం ఒకటిగా ఉండటానికి, ఒక శరీరంగా ఉండటానికి మనం పిలువబడ్డాం. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆత్మీయులే అర్థం చేసుకోగలరు, శరీరానుసారులు వాళ్ళకి అర్థం కాదు. నీటి బాప్తిజం ఏంటి, ఆత్మ. సో కాబట్టి దేవుని ఒక్క శరీరంగా ఉండటానికి మనం పిలువబడ్డాం. అందుకనే ఒక రెట్టులో మనం పాలు పొందుతున్నామంటే ఒక్కటిగా ఉండటానికి. వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో అందరం, స్త్రీ అని లేదు, పురుషుని లేదు, గ్రీసు దేశస్థం లేదు, అదేశస్థం, ఎవరైనా సరే. సో ఆ కులం లేదు, ఈ కులం లేదు, లేకపోతే ఆ మతం లేదు, ఏ మతం లేదు. యేసుక్రీస్తు ఆయన వచ్చింది మనం ఒక్కటిగా ఉండటానికి. అప్పుడు ఉండే జాతులు ఉండే యూదులు, అన్యులు, వాళ్ళకి ఒకరికొకరు పడదు. సో ఆయన వాళ్ళ మధ్య గోడ,
మధ్యగోడను పడగొట్టి వాళ్ళని ఏం చేశాడు? ఉభయుల్ని ఏకం చేశాడు, ఒకటిగా చేశాడు. సో యూదులంతా గొప్ప కోపం పౌలు మీద ఏంటంటే, ఎవడో అన్నిల్ని తీసుకొచ్చి ఈ చర్చలు దూడ్చి వీళ్ళంతా ఒకటి అంటున్నాడు, డూమని చంపేయాలి, పౌలుని చంపేయాలి అని పట్టుబట్టి చంపడానికి మందిరాన్ని అంటే సరే, అన్యులు దేవుని మందలో చేర్చబడాలంటే వాళ్ళు ఖచ్చితంగా సున్నతి పొందాల్సిందే అని ఒక సిద్ధాంతం వచ్చి చాలా గందరగోళం అయింది పరిస్థితి. అప్పుడు మీరు అపొస్తలుల కార్యాలు ధ్యానం చేయండి. మేము అపొస్తలుల కార్యాలు మనం డైలీ బ్రెడ్లో మనకి వర్షం చదువుతున్నాం. ఇంత అద్భుతంగా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనం సంఘం కాన్సెప్ట్, సార్వత్రిక సంఘం, నేను చెప్పేది మన సంఘం గురించి కాదు, సార్వత్రిక సంఘం అంటే ఆయా సంఘంలో యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నటువంటి వాళ్ళందరూ సార్వత్రిక సంఘంలో ఉంటారు. ఆ సార్వత్రిక సంఘం ఇక్కడ కూడా మన పరిశుద్ధులుగా పిలువబడిన వారందరూ పరిశుద్ధంగా ఉన్నవారు సంఘాలు ఉంటారు. పరిశుద్ధ సంఘం అనేది ఎక్కడా లేదు. పరిశుద్ధ సంఘం అనేది అందరూ కలిసి అందరూ రకరకాలు ఉంటారు. అయితే సంఘం అంటే సార్వత్రిక సంఘం అన్నమాట. ఇది స్థానిక సంఘాలు చాలా ఉంటాయి. సో దేవుడు మనల్ని మన ఆత్మీయ జీవితంలో మనం సంఘంలో ఒక అంగంగా చేర్చబడి మనందరం కూడా ఏకంగా ఐక్యత కలిగి ఉండటానికి మనకి దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి మీరు ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడినారు కనుక ఐక్యత, ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె అన్ని విషయాలు మనం ఎదుగుతూ ఉండాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. కాబట్టి 2 విషయాలు దీన్ని గుర్తుపెట్టుకున్న సంఘ జీవితంలో మనం క్షమించుకోవటం, సహోదర ప్రేమ కలిగి ఉండడం. క్షమించుకోవటం, సహోదర ప్రేమ, అదే చెప్పాడు ఇక్కడ. కొత్తగా నేనేం చెప్పట్లేదు. ఇక్కడ ఏమన్నాడంటే 13వ వచనంలో, ఎవడైనా తనకు హాని చేసినని ఒకరినొకడు అనుకునేలా ఒకరినొకడు సహించచ్చు, ఒకరినొకడు క్షమించుడే. ఒకళ్ళు నీకు హాని చేశాడు, నేను తిట్టాడు, లేకపోతే నిన్ను కొట్టాడు అంటే మనం ఒక గ్రూప్ చేసుకుని వాడిని కొట్టడం ఇది కాదు మనకు కావాలి. నువ్వు సంఘంలో అంగంగా చేర్చబడినప్పుడు సహించుకోవాలి, ఓర్చుకుని క్షమించు. దేవుడు నేను క్షమించలాగా మీరు ఒకరొకరు క్షమించుకొని అన్నాడు. సో సంఘంలో నీ పాత్ర అంటే నువ్వు సంఘంలో అంగంగా చేర్చబడి రత్నంలో కరగబడి పరిశుద్ధపరచబడి మారు మనసుకొని నువ్వు పాపం తీసుకొని నువ్వు దేవుని మందలో ఉంటే తప్పకుండా క్షమించే స్వభావం నీలో ఉండాలి. క్షమించకపోతే దేవుడు నేను క్షమించడు, అంతే. ఒకటే కాబట్టి వారికి పరలోక ప్రార్థన కూడా దేవుని నన్ను మాయల క్షమించిన ప్రకారం మనం పరలోక ప్రార్థన ఊరికి నోటితో చెప్తాం కాదు, మనం మనపూర్వకంగా నిజంగా మాయడలో అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించము అంటున్నా పరలోక ప్రార్థన చెప్తాం. అందరం చెప్పరా? క్షమించే స్వభావం దేవుడు నేర్పించాడు. అది తప్పకుండా మనం క్షమించాలి. ఎన్నిసార్లు అనేది మళ్ళీ ఎన్నిసార్లు అంటే 7 సార్లు అంటాడు పేతురు అంటే మామూలుగా కాదు. ఆయన బాబా 7 సార్లు కాదు 77 మాలు మట్టుకు అన్నాడు. అవునా? అంటే 70 × 7 490 సంవత్సరాల సార్ల అక్కడ చెప్పిన మాట ఏంటంటే ఖచ్చితంగా ఎన్నిసార్లు వచ్చినా క్షమించాల్సిందే. ఏసే మనం క్షమించలే, మనం ఎన్నిసార్లు తప్పులు చేస్తాను ప్రభావ క్షమించమంటే రోజు అంటున్నాం, రోజు తప్పులు చేస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం. దేవా క్షమిస్తున్నాడా? మరి ఎందుకు నువ్వు క్షమించావు? వాడి మీద విరోధం పెట్టుకొని కేసు పెట్టి వాడి మీద లేగిలిపోయినన్ని. సో అది సంఘ జీవితం కాదు. నీ సంఘ జీవితం నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఎలా ఉండాలో దేవుడు వాక్యాన్ని చెప్తున్నాడు. మనం ధరించుకోవాల్సింది చెప్పి మీరు ఒక శరీరంగా ఉంటాను పిలువబడ్డారు కాబట్టి క్షమించండి. సహోదర ప్రేమ తర్వాత ఏమంటాడు? రెండోది ఇక్కడ ఏమన్నాడంటే క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి.
క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయాల్లో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఏలుచుండని. ఆయన సమాధానం మనకి ఎప్పుడు. కాబట్టి రెండు మెచ్చిపోకమాట. సంఘ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే క్షమించు. మనం సహోదర ప్రేమ కలిగి వీటన్నిటి ప్రేమను ధరించుకోమా. అది మన ప్రేమ అయితే మనం, కానీ దైవ ప్రేమ, క్రీస్తు ప్రేమ, దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మన హృదయంలో ప్రతి దినము కుమ్మరించబడుతుంది. కాబట్టి మనం ఆ ప్రేమ సహిస్తుంది, ఓర్చుకుంటుంది, తాలుకుంటుంది, నిరీక్షిస్తుంది, డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు, త్వరగా కోపడదు. మనం త్వర కోపడేస్తాం, త్వరగా తిట్టేస్తాం, తిట్టిన తర్వాత అయ్యో ఎందుకు తిట్టాను అనుకుంటాం. కానీ సరే, కాబట్టి ఆ ప్రేమతో నింపబడాలి. ప్రభువా నన్ను ప్రేమతో. సో క్షమించే స్వభావం మీరు ప్రేమ కలిగి నడుచుకో. అందుకనే ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగాలి అనేది సంఘం యొక్క ప్రాముఖ్యమైన. దేవుడు సంఘం పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలంటే అదే, పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి. సంఘం అనేది క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మం జరగాలి. సో ఇది సంఘం. సో నీ జీవితం సంఘంలో ఎలా ఉంది, ఎలా జీవిస్తున్నావు? ఫస్ట్ మేము పురుషుల కొడుకులో సంఘంతో సంబంధం గురించి, దేవునితో సంబంధం నేర్చుకున్నాం కొంతకాలం. సంఘంతో సంబంధం గురించి చెప్తుంటే సంఘం ఎవరు రావట్లేదు సరిగా, పురుషులు సరిగా వచ్చిన లాస్ట్లో వచ్చినారు వాళ్ళు. సో సంఘం యొక్క పోలికలు 8 పోలికలు ఉన్నాయి. 8 పోలికలు మనం చెప్తే మనకి టైం కాదు. కానీ ఒకటి సంఘం శరీరం అని. సంఘం అనేది ఆత్మ సంబంధమైన మందిరం. మనం కట్టబడుతున్నాం. మనం సజీవరాలు ఉండి ఆత్మ సంబంధం మందిరం, అది సంఘం అంటే. ఆత్మ సంబంధం మందిరం, ఈ కట్టడాలు ఇవి కాదు దేవుడు. సంఘం అంటే సజీవరాలుగా ఉండి మనందరం ఆత్మసంధాన మందిరంగా కట్టబడుతూ బలులు అర్పించడానికి. ఆత్మసంధాన బలులు అంటే విజ్ఞాపన చేయటం, దేవునికి విజ్ఞాపన చేసి అనేక ఆత్మని దేవుని కొరకు సంపాదన. అందుకే బద్దలైన సందుల్లో నిలబెట్టేటువంటి వారి సంఘం. బద్దలైన సందులు అంటే సంఘం, స్వరక్తం సంపాదించిన సంఘం. ఆయన గాయాల్లో ఉన్నదే సంఘం. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. కాబట్టి మన ఒక్క శరీరం కొనటానికి మనం పిలువబడ్డాం, అది సంఘం. గుర్తుపెట్టుకోండి. నేను ఇంకా అంటే అన్నీ చెప్పడానికి అంత టైం లేదు. మనం సంఘంలో క్షమించుకోవటం ఉండాలి, సోదర ప్రేమ మనం ఉన్నాయా లేదా పరీక్షించుకోండి. సో ఎన్నిసార్లు అయినా పశ్చాత్తాపడినప్పుడు క్షమించాలి, సమాధానం కలిగి ఉండాలి. క్షమించనే సమాధానం వస్తుంది, క్షమిస్తేనే సమాధానం వస్తుంది. మనందరం సహోదర ప్రేమ కలిగి ఒకరొకరు. ఎందుకంటే యేసయ్య ప్రేమ మనం కుమ్మరించాడు కాబట్టి, ఈ నా సోదరులకు చేసావు కాబట్టి నీకు చేసినట్టు అంటాడు. మన సోదరులను ప్రేమిస్తున్నామంటే ఆదరిస్తాం, బలపరుస్తాం, ధైర్యపరుస్తాం. సహవాసం అంటే అదే అన్నమాట. ఒకరికొకరు ఆదరించుకుంటాం, ఒకరికొకరు ప్రోత్సహించుకుంటాం, బలపరుచుకుంటాం, హెచ్చరించుకుంటాం, తప్పులు ఉంటే దిద్దుకుంటాం. సో ఇది సహవాసం. అందుకనే నాకేం పట్టింది ఆడేటపోతే, ఒకవేళ మనం ఏమన్నా అంటే వాడు చేయట్లేదు నన్ను అంటూ అని అలాగ కొంత తేడాలు ఉంటుంటాయి. ఎన్నప్పటికీ కూడా మన బాధ్యత ఏంటంటే మనం సహోదర ప్రేమ కలిగి మనం సత్యం చెప్తూ అందరు కూడా సమాధానం కలిగి ఉండాలని దేవుడి వాక్యంలో జ్ఞాపకం చేస్తాం. సరే, సమాజ జీవితం. సో ఇది కూడా ఈరోజు ముగించడానికి కష్టం. సో సమాజ జీవితం చూద్దాం. 22 నుంచి వాస్తవంగా మనం 3వ అధ్యాయం 23వ వచనం నుంచి 4వ అధ్యాయం 6వ వచనం వరకు మాటలు చదువుతున్నాను. ప్రభు వలన స్వాస్థ్యంగా ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదము కనుక మీరేం చేసినో అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభిస్తుంది. పక్షపాతం ఉండదు. యజమానులారా,
పరలోకంలో మీకు యజమాని ఉన్నారని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసులు ఎలా చేయుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి. నేను బంధకాలు ఉంచబడేటకు కారణమైన క్రీస్తు మర్మాన్ని గురించి నేను బోధించవలసిన విధంగానే ఆ మర్మాన్ని వెల్లడిపరచినట్లు వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయం దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించుడి. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. సంఘమునకు వెలుపటి వారి ఎడలా జ్ఞానం కలిగి నడుచుకొనడి. సంఘం వెలుపటి వారు అంటే సమాజం. సంఘాన్ని వెలుపటి వారు ఉన్నారు, సమాజం. సో వారి ఎలా ఉండాలంటున్నాడు? జ్ఞానం కలిగి నడుచుకోండి. ప్రతి మనుషునికి ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో అది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితంగాను ఉండనీయుడి. సో మన సమాజం పట్ల మన జీవితం ప్రభావితం ఎలా చేస్తుందండి? న్యాయం చేర్చాలి. నువ్వు ఏం చేస్తావు అది నీకు చేయబడుతుంది. నువ్వు న్యాయం చేస్తే నీకు న్యాయం చేయబడుతుంది. సో వాళ్ళని ఎలా చూడాలి? మన జీవితాల్లో వాళ్ళు ప్రభావించాలి. అమ్మ వీళ్ళు ఎంత ప్రేమ గలవాళ్ళు, వీళ్ళంత నీతి గలవాళ్ళు, వీళ్ళు ఎంత యథార్థ గలవారని మనల్ని బట్టి వాళ్ళు ప్రభావితం అవ్వాలి. చూడండి, ఆ రాహబు అనే వేశ్య, ఇశ్రాయేలీయులు వాళ్ళు అరణ్యంలో వాళ్ళు వస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ మధ్య చేసిన కార్యాలు చూసి, అమ్మో వీళ్ళు సామాన్య ప్రజలు కాదు, ఆ ఎర్ర సముద్రం 2 పాయలు దాంట్లో నడిచి వస్తారు. సో మన్నా కురిపించబడుతుంది, నీళ్లు తాగుతున్నారు. అరణ్య జీవితంలో ఎన్నో కష్ట సమస్యల్లో ఆ దేవుడు నిజదేవుడు అని ఆమె వీళ్ళ జీవితాలు చూసి ఆమె ప్రభావితం చేయబడింది. ఇక చెప్పాలంటే చాలా విషయాలు మన దేవుని వాక్యంలో మనం చూస్తాం. పేర మరి అపోస్తల కార్యాల్లో మేము 17 అధ్యాయాలు ఈ మధ్య చదువుతున్నాను. దాంట్లో అక్కడ చూడండి ఒక మాట చెప్పాడు. అంటే మన సమాజంలో మనం చూసే మనుషులు ఎలా ప్రభావితం అవుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తల కార్యాలు 17 అధ్యాయంలో 6వ వచనం 17. అయితే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరులకు ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి, భూలోకాన్ని తలకిందులు చేసిన వీరు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. యాసోను అనే ఆయన వీరిని చేర్చుకుని ఉన్నాడు. అక్కడే అనేక అద్భుతాలు చూస్తున్నారు. కుంటి వాళ్ళు లేచి నడచటం చూశారు. అమ్మ వీళ్ళు దేవతలని కూర్చోడం ఒక పక్క చూస్తున్నాం. వెంటనే ఈ యూదుల్లో కొంతమంది, అదే అనిల్లో కొంతమంది వచ్చి వీళ్ళ మీద అసూయతో వాళ్ళు వచ్చి వీళ్ళని రేపి వీళ్ళంతా ఇలా చేస్తున్నారు, మనం ఏదో కొత్త కొత్త బోధలు చేస్తున్నారు, కొత్త కొత్త ఏదేందో చెప్తున్నారు అని రైకలకలు రేపి మనుషుల్ని వాళ్ళ మీద ఈడ్చుకొని రోడ్డు మీద చచ్చిపోయారని కుప్పలు పడేసేసి అనేపారు. కానీ అక్కడ వాళ్ళ సాక్ష్యం ఏంటంటే, వీళ్ళు భూమిని తలకింద చేసేవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అని చెప్తూ యాసోను అతనిని చేర్చుకున్నాడు అని. సో దేవుని బిడ్డ, మనం లోకంలో శ్రమ, లోకంలో నిందలు అవమానాలు వస్తాయి. కానీ మనం ఎలాగ రెస్పాన్స్ ఇస్తాం, మనం ఎలాగ స్పందిస్తాం? మనం లోకస్తులాగా మనం స్పందిస్తే మనం దేవుని బిడ్డలుగా మనకి ఏమీ విలువ లేదు. క్రీస్తు చూపిన మాదిరి కీడుకు ప్రతి కీడు కానీ దోషులకు ప్రతి దోషం కానీ చేయగా దీవించాడు ప్రభువా. ఎందుకంటే మనం ఆశించడానికి వారసులు అవడానికి పిలవబడ్డాం కనుక కీడుకు ప్రతి కీడు కానీ దోషం ప్రతి దోషం కానీ చేయొద్దు అని మాట చెప్తున్నాను. అంతేకాకుండా మనం ప్రతి మాట కూడా ఉప్పు వేసినట్టు కృపా సహితంగా ఉండని. మన మాట కత్తిపోటు వంటలు మనం మాటలతో చంపేస్తాం చాలామంది. సో కత్తిపోటు వంటి మాటలు మనం ప్రేమతో సాత్వికంతో చెప్తాం. వింటే వాడు మేలు పొందుతాడు, లేకపోతే మనం ఏం చేయలేం. కానీ సాత్వికంతో ప్రేమతో చెప్తాం, అయ్యా చెడిస్తాడు, మంచిది కాదు అని చెప్తాం. వాడు వెనక వాడు చేస్తే మనం ఏం చేయలేము, అది దేవుడు చూసుకుంటాడు. కానీ మనం చేయవలసింది మనం ఉప్పు వేసినట్లుగా. ఎందుకంటే మీరు లోకానికి ఉప్పు అయినాడు దేవుడు. సంఘం అంటే ఎవరండి? దేంతో పోల్చాడు? మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి దీపస్తంభం ఉన్నారు. మరుగు చేయబడదు దీపస్తంభం.
మీరు లోకానికి ద్రాక్ష తీగలు, ఫలించే తీగలాగా. సో ఇవన్నీ పోలికలు చెప్పాను నేను. సో కాబట్టి మనం సంఘంలో దేవుని బిడ్డలారా వెలుపెట్టు వారు ఎలాగుండాలి? ఉప్పుగా ఉండాలి. ఉప్పు ఏ పని చేస్తుందో మనం ఉప్పుగా ఉండాలి. లోకం వెలిగించేటట్టుగా వాళ్ళను చీకలోని బతుకులను వెలుగులోకి నడిపించాలి. ఎందుకంటే దేవుడు మనకు వెలుగు దీపం ఇచ్చాడు. మనం వెలుగులో నడుస్తున్నాం. ఆ దీపం వెలుగు మన హృదయాల్లో ప్రకాశిస్తుంది. ఆ వెలుగు అది చీకల చోటు వెలిగించే దీపమై ఉంది. ఆ వెలుగు, ఆ వాక్యంతో మనం నడుచుకున్నాం. ఆ వాక్యాన్ని లోకానికి చూపించాలి. నీకు యేసయ్య, ఒకప్పుడు నేను కూడా ఇలాగ ఉన్నానయ్యా, నీలాగా తాగి భయంకరంగా ఉన్నాను, కానీ యేసయ్య నన్ను తాకాడు, నా జీవితాన్ని మార్చాడు, ఆయన రక్తం కార్చాడు నా పాపాలను. సో యేసయ్యని ఒప్పుకోక కనుకనే సో అలాగ మనం సువార్త చెప్పడానికి, ప్రేమించడానికి అవకాశం మనకి. సో అలాగ మనం సంఘం వెలుపెట్టేవాళ్ళం. అంటే సమాజ జీవితాన్ని మనం జాగ్రత్తగా దేవుని మహిమ కొరకు, మనలో క్రీస్తు ఉంటే, ఆ ప్రేమ ఉంటే, ఆ ప్రేమని ఇతరులకు చూపించాలి. మనం ఏం చేయనవసరం, బోధించిన అవసరం లేదండి. యేసయ్య నేర్పిన ప్రేమను మనం చూపించాలి. ఆ తగ్గింపు మనం చూపించాలి. ఆ వినయం మనం చూపిస్తే వాళ్ళ జీవితాలు అద్భుతంగా మారుతాయండి. మనం నువ్వు అది ఇదని మనం చెప్పనవసరం, ఖండించిన అవసరం లేదు. అయితే వాళ్ళు చేసిన విగ్రహారాధన గురించి మనం నోరు ఎత్తన అవసరం లేదు. మనకి అది అవసరం లేదు. వాటిని ఎత్తిట్టుంటేనే మనకి సమస్య. నీ దేవుని చెప్పుకో, మా దేవుని గురించి ఎందుకు బోధిస్తావు? బోధించే అవసరం లేదు మనకి అవసరం లేదు. కానీ బోధించి లేని పని చిక్కులు పెట్టి తెచ్చుకొని కొట్టుకొని తన్ని పంపిస్తుంటారు. నేను మిషనరీ సేవలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, అని చెప్తే మనకి టైం అయిపోతుంది. ప్రేయర్ వాక్ చేస్తాను, అన్నీ కూడా నామం బంధిస్తాం. అంటే మనం వాళ్ళు ఒకరిగా తిరుగుతుంటాం, దాని చుట్టూ తిరుగుతాం. వాళ్ళు పాలు పోస్తుంటే మనం నీళ్ళు పోసి, ప్రభా ఈ శక్తి ప్రభావం నిజంగా అలా చేసినప్పుడు అది బయటికి కనబడుతుందా? శివలింగం మీద పాలు పోస్తాం. వాళ్ళు ఈ మంత్రాలు పెట్టి వీళ్ళు ఎట్టేవాళ్ళు, వీళ్ళు అట్టలు విగ్రహాల మీద అందరు నరకాన్ని పోతారు, అది ఇది అని మనం చెప్తా ఉంటే వాళ్ళు రివర్స్ అవుతారు. క్రీస్తు ప్రేమ, యేసయ్య ఎందుకు వచ్చి లోకానికి? అయ్యా నిన్ను ప్రేమించాడు, నశించిపోతాను నేను కొరకు. సో నేను ఒకప్పుడు ఎలాగున్నాను. సో నీ కథ చెప్పు, యేసు ప్రభు కథ చెప్పు, అంటే నీ సాక్ష్యం చెప్పు, క్రీస్తు సాక్ష్యం చెప్పు, చాలా అంతే. వాళ్ళ జీవితంలో మారిపోతే అప్పుడు అడగండి. అలాగా ఎంతోమంది జీవితాలు ప్రభావితం చేయబడి, నేను చూసిన ఆ 3 సంవత్సరాలు మిషనరీ సేవలో అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు మరి చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. అక్కడ అనేకమైన బిడ్డలు, అంటే ఈ ఎక్కువగా సోషల్ వర్క్ నేను చేశాను. సోషల్ వర్క్ అద్భుతమైన కార్యాలు. వాళ్ళందరూ విగ్రహాలు బొట్టలు పెట్టుకొని వచ్చి అక్కడ నదిలో పారేసి అలాంటి ప్రార్థన చేస్తుంటే దేవుని శక్తి అలా పోతున్నాయి అన్నమాట. పోతున్నప్పుడు ఈ శక్తి దేవుని శక్తి గొప్పది అని తెలుసుకొని
వాళ్ళు నమ్ముకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, సంఘం దేవుడు ఎందుకు లోకంలో ఉంచాడంటే క్రీస్తుని చూపించాలి. క్రీస్తు చనిపోయి లేచాడు, ఆయన సిద్ధం చేశాడు. నువ్వు నేను దాన్ని చూసుకొని మనం లోకంలో దేవుడు ఇచ్చిన ఆస్తికి ఇచ్చేయలేడు. ఆస్తికి ఇచ్చాడు తలాంతు, నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీకు ఈ ఆస్తి ఇచ్చాడు. సో నీ వ్యక్తిగత జీవితంలో ఎలా జీవిస్తున్నావు, నీ కుటుంబ జీవితంలో ఎలా జీవిస్తున్నావు, దేవుడు ఇచ్చిన ఆస్తిని ఎలా నువ్వు ప్రభావితం చేస్తున్నావు, జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నావు, నీ నీ సంఘ జీవితంలో ఎలా ప్రభావితం చేస్తున్నావు, నీ ద్వారా మరి ఇతరులు ఆదరించబడుతున్నారా, ప్రేమించబడుతున్నారా, క్షమించబడుతున్నారా, అందరూ ఈ సహోదర ప్రేమ కలిగి ఉంటున్నామా? సంఘం అంటే సహోదర ప్రేమ కలిగి ఉండటమే, ఒకరికొకరు కలిసి ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె అన్ని విషయాలు జీవించడమే సంఘం. ఏది ఎక్కడ అలా ఉందా మన సంఘం? సమాజంలో మన ప్రభావం ఎలాగుంది? ఈ సంఘం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అంతా కూడా మనం దీపస్తంభం లాగా ఉన్నాయి. సంఘం మనకి ప్రకటన గ్రంథంలో దీపస్తంభం అంటాడు. దీపస్తంభం అందరికి వెలిగించడానికి దీపస్తంభమే ఉంటుంది, వెలిగి. అలాగున్నామా మనం? అంత చీకటిలో పాపంలో నశించిపోతున్న బిడ్డలకు వెలుగుగా మనం ఉండాలి. అది దేవుడు కోరుతుంది. సరే, నేను చివరిగా ఇంకా 2 ప్రాముఖ్యమైన, ఎందుకంటే నేను మళ్ళీ మీకు ఇప్పుడల్లా కనబడను కాబట్టి 2 కూడా చెప్పేస్తాను త్వరగా. 19 చూడండి, 25-19. నా టైం అయిపోయింది, కానీ నేను మళ్ళీ మీకు కనబడను కనుక ఇవి ముగించేయాలి ఈరోజు. 19 వచ్చిన 25-19 చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 25-19. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను తన దాసుడు. సో ఎందుకు లెక్క చూడాలి? వాళ్ళకి ఆస్తి అప్పగించి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ ఆయన అడిగాడా, నేను మళ్ళీ లెక్క చూస్తాను, మీరు ఇలా చేయండి, వ్యాపారం చేయండి అని చెప్పాడా? ఏం చెప్పలేదు. తన దోసలను పిలిచి తన ఆస్తి అప్పగించి వెళ్ళిపోయాడు అంతే. అయితే చాలా కాలమైన తర్వాత వచ్చి తన దోసను పిలిచి లెక్క చూచుకొనేను. ఏంటి ఇది? ఎలాగా దీన్ని ఎలా చెప్పగలను? దీన్ని ఎలా? వీళ్ళ దాసులు అంటే గుర్తుపెట్టుకొని, కొనబడిన దాసులు. మనందరం కూడా ఆయన రక్తం చేత కొనబడి కడగబడినటువంటి దాసులు మనం. సో దాసులు 3 రకాలు ఉంటారు. మనం బాన్ అంటే పుట్టుకతో. సో ఇక్కడ దాసులు గ్రీకులో ఏమైనా ఇచ్చాడంటే డ్యూలాస్ అని ఇచ్చాడు. డ్యూలాస్ అంటే అర్థం ఏంటంటే బానిస అని అర్థం. డ్యూలాస్ అంటే బానిస. సో మనం యేసుక్రీస్తు రక్తంలో కొనబడినటువంటి దాసులు కాబట్టి మీ దేహాలతో దేవుని కనపరచమన్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలుపెట్టి కొనబడిన వారు కాదు. కాబట్టి మనం ఆయనకు చెందిన వారు. సో అదేని మనకి ఇచ్చిన మనం తప్పకుండా లెక్క చెప్పాలి. మనం ఆయన దాసులు కాబట్టి ఆయన పంచిపెట్ల అప్పగించాడంటే ఒక బాధ్యత ఇచ్చినట్టే కదా, బాధ్యత ఇచ్చాడు. కాబట్టి లెక్క చెప్పాలి. పుట్టుకతో దాసులు ఉంటారు. హాగరు పుట్టుకతో దాసులు, కొనబడిన దాసులు. 3వదేమో బాండ్ స్లేవ్స్ అంటారు. బాండ్ స్లేవ్స్ అంటే బంధించబడిన దాసులు. అంటే ఆశ తీసుకొని ఇవ్వకపోతే తనైనా చెల్లించకపోతే పిల్లలు తీసుకొని బానిసలుగా చేసేస్తారన్న. బాండ్ స్లేవ్స్ అంటారు వాళ్ళని. పుట్టుకతో బానిసలు, బానిసలు అంటారు. తర్వాత పుట్టుకతో బానిసలు, కొనబడిన బానిసలు, కట్టు బానిసలు. సో 2 రాజుల 4 ప్రవక్త చనిపోతాడు. వాళ్ళ పిల్లలు వచ్చి, మీ డబ్బు చెల్లించలేదు, మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతామని తీసుకెళ్ళిపోతాడు. అంటే అప్పుడు వెంటనే ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా వచ్చాడు నా పిల్లలు, మా ఆయన మరి ప్రవక్త ఆయన చనిపోయాడు, అప్పులు చేసి వెళ్ళిపోయాడు, మరి వాళ్ళు వచ్చి మా పిల్లల్ని తీసుకెళ్తారంటే, అమ్మ నీ ఇంట్లో ఏముంది? కొండ ఉంది. సరే నువ్వు వెళ్ళి కొంచెం నూనె ఉందన్నాను, కొండలో
అరుగు తీసుకొచ్చి ఆ కుండలో పొయ్యి ఉంచే ఉంది, పోయమంది. ఆమె చెప్పింది చేశాడు అంతే. ఇంకా అది విశ్వాసం. చేశాడు, సమృద్ధి అయింది. సో అయితే మనందరం కూడా చూడండి, కొనబడిన దాసులం కనుక మనం తప్పకుండా లెక్కపడాలి. సో ఆ కొనబడిన దాసులు కూడా వాళ్ళ సామర్థ్యం, సో మన సామర్థ్యం ముడుగు, సో శరీర సామర్థ్యం, మానసిక సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చింది రెట్టింపు చేశాడు. 5 ఇచ్చినవాడు 5 చేశాడు, 2 ఇచ్చినవాడు 2 చేశాడు, 1 ఇచ్చినవాడు దాచిపెట్టాడు. వాడే చెడ్డ దాసుడిగా దేవుడు వాడిని చీకట్లో పడండి, వెలుపటి చీకట్లో పడండి, సోమరివైన చెడ్డ దాసుడా అని ప్రభు చెప్పడం మనం చూస్తాం. అదే పనికి మాలిన దాసుడని చెడ్డ పేరు. సో కనుక దేవుని పిల్లరా, కాబట్టి దేవుడు లెక్క చూసుకుంటాడు. మనం ఆయనకి దాసులం కాబట్టి, మనం కొనబడిన దాసులం. మనం ఆయన రక్తం కొనబడి మన సంఘంలో ఒక అంగం చేశాడు. మనం మన వ్యక్తిగత జీవితం మనం దేవుని కొరకు జీవించాలి. సో కాబట్టి తప్పకుండా ఒక దినం లెక్క చెప్పాలి. లేదు అంటే తీర్పులో ఉంటాం. మనం తీర్పులో ఉంటాం అంతే. నువ్వు నమ్మకంగా ఈ రోజుకి ఆ రోజు ఆయన కొరకు జీవిస్తావంటే తీర్పులో రాక మరోంచి జీవనం దాటిన అనుభవం మనకి ఇక్కడే చేస్తారు. మనం పరీక్షించుకుంటూ యోగ్యంగా బలలో తీసుకుంటే మనకి తీర్పు పొందకపోదాం అంటాడు. తీర్పు పొందకపోదాం. కాబట్టి మనం ప్రతిదినం దేవునికి లెక్క చెప్పాలి. ప్రభు ఈరోజు వస్తే లేకపోతే రేపు వచ్చిన దేవుడు మనకిచ్చిన ఆస్తి అంటే మన జీవితం. ఈ జీవితం నువ్వు తప్పకుండా దేవుడు రెట్టింపు చేసావా, యేసు కొరకు జీవిస్తే తప్పకుండా చేస్తావు. నీ జీవితం ద్వారా ఇతరులు ఇంకొకరు రక్షణ పొందుతారు ఖచ్చితంగా. ఎందుకంటే అది మసూచి లాంటిది అన్నమాట. ఆ గాలికి ఇంకొకడు అంటేనే అది మసూచి లాంటిది, పక్క వాళ్ళకి వచ్చేస్తుంది. నువ్వు ఆ ప్రేమ ఉంటే ఆ ప్రేమ నిజంగా వాడు చూస్తాడు, నిజంగా క్రీస్తు ప్రేమలో ఉంది. సో కాబట్టి అది తర్వాత 4వది ఏంటంటే 21 వచనం చూడండి. 21 వచనంలో చెప్పి ముగిస్తాను నేను. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే రెండు చేసినప్పుడు వాడిని కూడా అదే నమ్మకమైన మంచి దాసుడు, నువ్వు కొంచెం నమ్మకం ఉంటేవి అనేకమైన వాటి మీద నియమించదని, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని. నీ యజమాని సంతోషంలో పాలు పొందము అంటే అర్థం ఏంటంటే నీ యజమాని సంతోషంలో ప్రవేశించు అనింది. దాని అర్థం కింద పాలు పొందమంటే ప్రవేశించు, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో నువ్వు ప్రవేశించు అనేటువంటి ధన్యత. సరే, సో ఈ పొగడ్త మనం చూస్తాం. ఇక్కడ దాసులు 2 రకాల దాసులు, మంచి దాసుడు, చెడ్డ దాసుడు. నమ్మకమైన మంచి దాసుడు 2 అంతలు ఎక్కువ చేశారు. చెడ్డ దాసుడు ఇచ్చిన దాన్ని తీయకుండా నువ్వు ఇచ్చిన దాన్ని నువ్వు తేవాడవా, కొంచెం నువ్వు అంటే నువ్వు అలా ఎరుగుదవా, దాన్ని నువ్వు సావుకాల దగ్గర పెట్టినా నేను వడ్డీకి తీసుకునేవాడు. సో ఏం పని చేయకుండా, దేవుని కొరకు జీవించకుండా, స్వార్థం కొరకు పోనీ తన స్వార్థం కోసం వాడుకున్నాడు, అది కూడా లేదు. స్వార్థం కూడా చేయలే, తీసిపెట్టి దాచిపెట్టాడు, భూమిలో పెట్టాడు. ఇప్పుడు వెంటనే అది తీసేసి కలిగిన వానికి ఇస్తాడు, లేని వానికి కలిగింది కూడా తీసేస్తాడు. లేదా దేవుడు ఇచ్చిన దాన్ని, జీవితాన్ని మనం దేవుని కొరకు జీవిస్తూ రెట్టింపు చేయాలి. తప్పకుండా దేవుడు ఒక దినం అది దేవుని పరలోక రాజ్యం ఎలాంటిదో పోల్చి చెప్తున్నాడు. పరలోక రాజ్యము దేవుడు తన దాసును పిలిచి వారికి తన ఆస్తి అప్పగించినట్లుండును. తన ఆస్తి అంటే ఇక్కడ తలాంత రూపంలో ఇచ్చాడు. ఆ ఆస్తి ఏంటంటే జీవితం. ఈ జీవితం నీ 4 కోణాల్లో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ సమాజంలో నీవు దేవుని కొరకు జీవిస్తూ నీవు ఇతరుల ఆత్మల్ని దేవుడు సంపాదించి బల నమ్మకమైన మంచి దాసులని ఒకరోజు మనం ఆయన ఎదుట నిలబడతాం. సో మనకి బహుమానం ఇస్తాడు. దేవుడు తగిన పనిని బట్టి మనకి అటు కృప ఇస్తాడు. చివరిగా ముగింపులో నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రసంగి 12, 13, 14 ఈరోజు డైలీ బ్రెడ్లో కూడా ప్రభు మనతో మాట్లాడారు. మరి రోజు ఉదయకాలం వస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను రాలేకపోతాను ఉదయకాలం.
ఇది చాలు. కాబట్టి పాపాలు బయటపడతాయి తప్పకుండా. నువ్వు దాచిపెట్టినా ఒకరోజు బయటపడతాయి. గుర్తుపెట్టుకో అంటాడు అక్కడ మనకి ఈరోజు ఇచ్చిన అంశంలో. దాగిన పాపాల ఏదో దాచిపెట్టిన పాపాలు, రహస్య పాపాలు ఉంటాయి. జాగ్రత్త, తీర్పులోకి రావాలి. తీర్పు ఉంటుంది. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే, ఒకటే తేలిన ఫలితాలు. ఇవన్నీ కూడా నీ జీవితం ఈ వ్యర్థమైన లోకంలో ఎలా జీవించాలో మనం ప్రసంగంలో చాలా అద్భుతంగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. చివరి అధ్యాయంలో చివరి మాటలు భయభక్తి కలిగి జీవితం. సో బైబిల్ కలిగి జీవితంలో 5 సూత్రాలు చెప్తుంటాను నేను ఎప్పుడు కూడా. సామెత గ్రంథం 3వ అధ్యాయంలో అది చెప్పడానికి టైం లేదు కాబట్టి మనం భయభక్తి లేదు. ఆయన కట్టడలు అనుసరించి మనం నడుచుకోవాలి. ఆయన వాక్యాన్ని అనుసరించి మనం జీవించాలి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని పరిశుద్ధపరిచే నీతి మనల్ని దేవుని కొరకు ఎప్పుడు కూడా సిద్ధపరచు. ఆ వాక్యం అది వెలుగుగా దేవుడు మన హృదయంలో పెట్టాడు. సో నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నానంట. కాబట్టి ఆ వాక్యం నువ్వు ప్రేమించే వాక్యాన్ని సారంగా నువ్వు జీవిస్తే, ఆ కట్టడలు, ఆ విధులు, నీ వాక్యం తెలుసుకుంటే దాంట్లో కట్టడలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ కూడా దేవుడు దాంట్లో ఉంచాడు. సో వాక్యానుసారంగా జీవిస్తే దేవుని బిడ్డ నువ్వు ఖచ్చితంగా మనం ఒకదేని ప్రభు ఎప్పుడు వచ్చినా మనం లెక్క చెప్తాను. సో ఒకటి దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నమ్మకత్వం. సో దేవుడు ఆయన ఇంటికి మనం స్టివర్డ్స్ అంటే ఏమంటారు? స్టివర్డ్స్ గృహ నిర్వాహకత్వం అంటారు. గృహ నిర్వాహకం. ఆయన గృహంలో పని మనకిచ్చాడు. ఆ పని నమ్మకంగా చేద్దాం. ఎంత పని ఇచ్చినా, కొంచెం ఇచ్చినా, ఎక్కువ ఇచ్చినా మనకు కావాల్సిందే నమ్మకంగా దేవుని కొరకు జీవిద్దాం. అంతవరకు దేవుడు ఇచ్చిన కృపను కాపాడుకుందాం. ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం ఇచ్చిన ఆజ్ఞలు గాయకుంటూ కట్టలను అనుసరించి నడుచుకోవటమే. సో దేవుని బయట కుటుంబం నిజంగా దేవుడు ఆశ్రయించి ఫలింపజేసి తరతరాలు నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం. అయినా ఈ వాక్యం ద్వారా మాతో చాలా స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా, పరలోక రాజ్యం దేంతో పోల్చే ఉపమానం ప్రభా. ఒక దాసుడు, ఒక యజమాని, ఒక మనుషుడు తన దాసులను పిలిచి వారికి తన ఆస్తి అప్పగించినట్లున్నాను. ఆస్తి ఆయన తలాంతు రూపంలో ఇచ్చాడు. అదే జీవితం నాయన, నువ్వు ఇచ్చిన జీవితం ప్రభా. నీ కొరకు నాయన వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సంఘ జీవితంలో, సమాజంలో నాయన నీ కొరకు జీవించినప్పుడు అది రెట్టింపు చేయబడుతుంది. మా జీవితం ద్వారా అనేకులు వెలిగించబడతారు ప్రభా. అట్టి వెలుగు ఉండేప్పుడే నువ్వు వచ్చినప్పుడు అయ్యా బలా నమ్మకమైన మంచు దాసుడా అని ప్రభా నీ ఎదుటి నిలబడే కృపను ఆయన మాకు అందరికీ దయచేవా ప్రభా. అయ్యా సంఘం అంటే ఏంటో అనుకున్నారు అయ్యా. ఇది అధికారులు పెత్తనం చేసేది కాదు ప్రభా. నువ్వు ఇచ్చిన పని అందరం చేయాలి, అందరం కలిసి చేయాలి, ప్రేమతో చేయాలి, సత్యం చెప్తూ క్రీస్తు వలె అన్ని విషయాలు ఎదుగుతూ నాయన ఈ సంఘాన్ని వృద్ధి చేయనైనా, పల్లింపచేయనైనా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. నీ కృపలో మనం బలపరచమని దేవా. నీ రాకడెప్పుడో మా పోకడెప్పుడో తెలియదు కనుక అయ్యా ఆ నమ్మకంగా నువ్వు ఇచ్చిన పని నమ్మకంగా చేస్తూ నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాయినా, మీకు తగినట్లుగా జీవిస్తున్నాయినా ప్రభా. ఈ జీవితాన్ని నీ కొరకే జీవిస్తూ ప్రభా రెట్టింపు చేసే కృపను దేవా మాకందరికి దయచేయమని ఈ యొక్క వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శక్తి కలిపిన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.